వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మల్లారెడ్డి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ దగ్గర హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. దీని గురించి మనతో మాట్లాడడానికి మల్లారెడ్డి గారి కూతురు స్నేహారెడ్డి గారు ఉన్న వర్గమేమో విభేదిస్తుంది, ఒక వర్గం కావాలంటుంది. ఏమంటారు దీనిపైన? అసలు నిజంగా ఆక్రమించి ఆ 4 కిలోమీటర్ల మేర గోడ కట్టారు, ఏమంటారండి? ఇది యాక్చువల్గా ఈ దివ్యానగర్ అనేది దివ్యానగర్ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ అని ఉంది ఒకటి. సో దివ్యానగర్ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ వాళ్ళు ఒక తీర్మానం తీసుకొచ్చి కట్టిన గోడ. సో ఆ గోడ ఏంటంటే ఇక్కడ ఓన్లీ 10% ఆక్యుపెన్సీ ఉంది. వేరే వాళ్ళు ఎక్కడనో డబుల్ రిజిస్ట్రేషన్ ఏకశిలా నగర్ లాగా ఆగమవుతుందని మాత్రమే ఒక గోడ నిర్మించి ప్లాట్స్ ప్రొటెక్ట్ చేయడం అవుతుంది. సో దాని గురించి దీంట్లో 4 గ్రూప్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. మీరు ఇంతకుముందు వాళ్ళు మాట్లాడినరు. వాళ్ళు ఫస్ట్ గ్రూప్ ఏంటంటే వాళ్ళు సెట్ బ్యాక్స్ లేకుండా ఇండ్లు కడుతున్నారు. ఆ 10%లో పక్కనుండి ప్లాట్ అప్రోచ్ అయ్యి రోడ్ల మీదకి ర్యాంపులు వేసుకుంటా పక్కనే ఇండ్లు అంటే ఏ రకమైన సెట్ బ్యాక్స్ లేకుండా కడుతున్నారు. అది కంప్లైంట్స్ ఉన్నాయి. యాక్చువల్గా వాళ్ళ గురించి కంప్లైంట్ చేసిండ్రు. సో ఇది ఫస్ట్ గ్రూప్. సెకండ్ గ్రూప్ ఉన్నాడు ఆయన వెంకటేశ్వరరావులని. ఆయన ఏ రూల్స్ పాటించకుండా ఇండ్లు కట్టిస్తున్నాడు. సో మరి పర్మిషన్స్ ఏం లేకుండా అట్లా ఎట్లా కట్టిస్తారని అది క్వశ్చన్ చేసినాం. సో అది సెకండ్ గ్రూప్. థర్డ్ గ్రూప్ ఒకటి ఉంది. ఆయన ఏంటంటే ఆయన కరెంట్ పోల్స్ లోపల వేసుకొని 40 feet వైడ్ రోడ్లో పబ్లిక్ రోడ్డు మీద గోడ కట్టిండు. ఆయన థర్డ్ పర్సన్. సో ఇట్లా ఒక 4 గ్రూప్స్ ఫామ్ అయ్యి ఇంకొకటి ఫోర్త్ పీపుల్ ఎవరంటే వాళ్ళు అది ప్లాట్స్ డబుల్ రిజిస్ట్రేషన్లు అవి చేస్తున్నారు. ఆయన రామకృష్ణ అని ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన డబుల్ రిజిస్ట్రేషన్లు అవి ఇవి చేస్తున్నాడు. ఇష్టం వచ్చినట్టు ప్లాట్ ఓనర్స్ని ఆగం చేస్తున్నారు. సో వీళ్ళందరూ కలిసి మమ్మల్ని యాక్చువల్గా అంగనాథ్ గారు మేము చెప్పింది వినలే. ఇది డెమోక్రసీ, డిక్టేటర్షిప్ కాదు. వచ్చి అంటే పట్టా ల్యాండ్లలో కూడా మొత్తం అన్ని గోడలు అవి ఇవి అన్ని గూలగొడుతున్నారు. ఇంకొకటి ఇక్కడ మా ఇంటి దగ్గర కాచ్వాన్ సింగారం కొర్రెంల 2 గ్రామాలు కలుస్తాయి. సో అక్కడ మా పట్టా ల్యాండ్ ఉంది. సో ఆ పట్టా ల్యాండ్లో కూడా మేము గోడ ఏదైతుందో పట్టా ల్యాండ్లో ఉన్న కన్స్ట్రక్షన్స్ని అన్నీ కూలగొట్టిండ్రు ఇప్పుడు అక్కడ. సో అదే కాకుండా కింద మాది ఉంది. కింద ఆ ల్యాండ్లో మొత్తం అన్ని మా ఓన్ ల్యాండ్లో కూడా టోటల్ గోడలు అవి కూలగొట్టిండ్రు. సో ఇది ఏంటంటే మేము ప్రతి ఒక్కటి ఇంకోటి ప్రతి ఒక్కటి మేము ఫస్ట్ చూపించినాము. కూలగొట్టే ముందు ఇది హైకోర్టు ఆర్డర్ ఉంది అని చెప్పినాం. హైకోర్టుని పట్టించుకోలేదు. సో కోర్టులు అనేవి ఉంటాయి. సో డిక్టేటర్షిప్ ఉంటుంది ఇక్కడ. ఇది డెమోక్రసీ. సో కోర్టు ఉంటుంది, కోర్టే న్యాయం చెప్తుంది. ఇవాళ కాకుంటే రేపు మాకు ఖచ్చితంగా న్యాయం అనేది జరుగుతుంది. హైకోర్టు కాకుంటే సుప్రీంకోర్టులన్నా అవుతుంది. సో బికాజ్ మేము కరెక్ట్గా ఉన్నాం కాబట్టి మాకు ఏ అన్యాయం జరగదు. సో అండ్ ప్లాట్ ఓనర్స్ని మాత్రం ప్రొటెక్ట్ చేయడం మేము ఎప్పటికైనా అనుకునేది. సో వాళ్ళని మాత్రం ప్రొటెక్ట్ చేస్తాం. అంటే ఈ 4-5 మాకు అగెయిన్స్ట్ ఉంటే ఇట్ డజంట్ మ్యాటర్. ఇంకా 100,000 మంది ఉన్నారు ఇప్పుడు, అరౌండ్ 2,500 మంది. సో వాళ్ళందరూ ప్లాట్ ఓనర్స్ అందరూ అయితే దే షుడ్ ఫీల్ సేఫ్. దివ్యానగర్లో ప్లాట్ ఉందంటే అది సేఫ్టీకి ఎవరన్నా అడగండి ప్లాట్ ఓనర్స్ని. ఎవరన్నా ఒక దొంగ పడతారా అంటే ఎందుకు రారు అంటే ఇది కరెక్ట్గా ఉంటాం మేము ఇక్కడ, ప్రాబ్లం ఏముండదు. సో ఇంకొకటి అదేంది మాకేమైనా అవసరమా ఏదో ప్లాట్లు అదేదో రానిస్తాం లేరు ఇది అంటే ఎవరి గురించి? ప్లాట్ ఓనర్స్కి ప్లాట్స్ ఉండాలి కదా. ఇప్పుడు మీరు కూడా ఒక ప్లాట్ కొనుక్కున్నారనుకోండి, మీకు ప్రొటెక్షన్ వద్దా? సో ఇప్పుడు అన్ని రోడ్లు అన్ని గోడలు అవి కూలగొట్టిండ్రు. అక్కడ ఒక గవర్నమెంట్ ల్యాండ్ కూడా ఉంది. గవర్నమెంట్ ల్యాండ్ అప్రోచ్ అవుతారని అటువైపు ఒక గోడ ఉంది, అది కూడా కూలగొట్టిండ్రు. ఇప్పుడు నిజంగా ఎవరైనా అప్రోచ్ అయ్యిండ్రు అనుకోండి, సో ప్రొటెక్షనే కదా గవర్నమెంట్ ల్యాండ్కి కూడా. సో ఇది ఇంత అన్యాయంగా వచ్చి పొద్దున 5:30 నుండి వచ్చి ఈ కూలగొట్టడం ఇవన్నీ స్టార్ట్ చేసిండ్రు. అంటే కనీసం ఒక బ్రీతింగ్ టైం కూడా ఇవ్వలేదు. కాకపోతే ఎవ్రీ డాక్యుమెంట్ ఈజ్ దేర్. సో వీ హ్యావ్ ఎవ్రీ ఎవిడెన్స్ ఫ్రమ్ ఎవ్రీ అథారిటీ మేము సబ్మిట్ చేసినాం. మా డాక్యుమెంట్స్ ఏది కూడా మా డాక్యుమెంట్స్ చదవలేదు. ఆయన టేబుల్ మీదకి పోయినా కానీ నాకేం డాక్యుమెంట్స్ రాలేదన్నారు. ఆ రోజు మమ్మల్ని హైడ్రా ఆఫీస్కి పోయినప్పుడు కూడా ఏది కూడా మమ్మల్ని మాట్లాడనీయలే. ఫస్ట్ మా ఫాదర్ గారు మాట్లాడుతున్నారు అంటే ఇవి ప్రతి ఒక్క డాక్యుమెంట్ చూపిస్తుంటే ఏది కూడా చూడలేదు. ఇది చూడండి ఒకటి, ఇది హైకోర్టు ఆర్డర్, ఇది చూడండి ఆర్డర్. సో అయినా కానీ ఇది ఎవ్వరు కూడా ఇది పట్టించుకోలేదు. అంటే హైకోర్టులు ఉండవు, ఏముండవు. అంటే ఇష్టం వచ్చినట్టు ఏదన్నా కూల్చోవచ్చు, ఏదన్నా చేయొచ్చు. అంటే ఇదేనా మనకున్న సెక్యూరిటీ? ఇదేనా మన భారతదేశంలో ఉన్న సెక్యూరిటీ? ఇదేనా? అంటే ఒక ఇండివిజువల్గా మా బయటికి వచ్చి మా గోడ కూలగొట్టిపోతారా? ఇదే కాదు, మా పట్టా ల్యాండ్స్లో
ప్రతి ఒక్క దగ్గర కూలగొడుతున్నారు. ఇది కరెక్టేనా? మేము ఒక గవర్నమెంట్ ఎన్నుకుంటే ఇదా మాకు జరిగే అన్యాయం? సో ఎవరైనా యాజ్ ఎ సిటిజన్ వీ హ్యావ్ ద రైట్. ఇప్పుడు కాదంటే రేపు కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానం ఉంది. వి బిలీవ్ ఇన్ జస్టిస్ విల్ మాకైతే డెఫినెట్గా విల్ విన్ ఓవర్ ఇట్ బికాస్ ఎవ్రీ పేపర్ ఉంది. కానీ కాసేపటి క్రితమే దీనిపైన రంగనాథ్ గారు స్పందించారు, ఇది అక్రమంగా కట్టారు, అందుకే మేము కూల్ చేస్తున్నాం, మాకు దీనిపైన రంగనాథ్ గారు అన్నారు కరెక్టే. రంగనాథ్ గారు మేము మాట్లాడినప్పుడు అసలు మాట్లాడినిచ్చిండ్రు, మమ్మల్ని ఎంతసేపు మాట్లాడినిచ్చిండ్రు, పక్కన వాళ్ళని ఎంతసేపు మాట్లాడినిచ్చిండ్రు, ప్రతి ఒక్కటి ఇంటరప్ట్ చేసుకుంటా మొత్తం అక్కడ టోటల్ ఒక డిక్టేటర్ లాగా అటువైపు. అంటే అట్లా కాదు, మేము కూర్చున్నప్పుడు ఆ పక్కన నెక్స్ట్ పార్టీ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏమో ఇది మ్యాప్ అండి అది మ్యాప్ అండి అంటే చూస్తున్నారు. మరి ఇది లీగల్గా ప్రతి ఒక్కటి ఉందండి, పేపర్స్ ఇవి చూడండి అంటే లీగల్గా చూడట్లే. వాళ్ళు చూపించే చెత్త పాత లేఅవుట్స్ ఏవో చెత్త పేపర్స్ అన్ని చూస్తున్నారు. మమ్మల్ని ఎందుకు చూడలే ఆ రోజు? ఇవాళ అంటున్నారా రంగనాథ్ గారు? ఇంత అన్యాయం ఉంటుందా? డిక్టేటర్ హియర్. మాకు మాత్రం అన్యాయం అనేది జరగదు అని అనుకుంటున్నాం మేము. వి బిలీవ్ ఇన్ జస్టిస్. దీంట్లో ఏ పొలిటికల్ మేమైతే స్టేబుల్, మేము ఏ పార్టీకి అఫిలియేటెడ్ కాదు. మమ్మల్ని అనవసరంగా అన్యాయంగా ఇవాళ ఈ ఆపరేషన్ చేతిలో తీసుకున్నారు. మరి ఏం బెనిఫిటో మాకు కూడా తెలియదు మరి. బట్ వీఆర్ నాట్ ఫర్ ఎనీ పార్టీ. సో మొత్తం మీద ఒకవైపు ఇక్కడ కూల్చివేతలు జరుగుతున్నాయి, ఇంకోవైపు గొడవలు మాత్రం కొనసాగుతున్నాయి. ఒకవైపు రెండు వర్గాలుగా విడిపోయి ఇక్కడ గొడవలు అనేది చేస్తున్నారు. ముఖ్యంగా ఒక వర్గం మాత్రం ఆ హైడ్రాని మద్దతు పలుకుతూ, ఇంకో వర్గం మల్లారెడ్డికి సపోర్టుగా ఇక్కడ మొత్తం విడిపోయి ఇక్కడ మొత్తం జరుగుతుంది. అయినప్పటికీ ఎక్కడ కూడా హైడ్రా తగ్గటం లేదు. మార్నింగ్ నుంచి ఈ కూల్చివేతల ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ముఖ్యంగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఆనుకున్నటువంటి కాంపౌండ్ వాల్ 4 కిలోమీటర్ల మేర ఉంటుంది. దాన్ని కూల్చివేసే ప్రక్రియలో హైడ్రా ముమ్మరంగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే ఫిర్యాదులు స్వీకరించిన అనంతరం దీన్ని చేస్తున్నారు. ముఖ్యంగా ఫ్లాట్ ఓనర్స్ దీన్ని స్వాగతిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఒక ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. ఉద్రిక్త వాతావరణం మధ్య హైడ్రా కూల్చివేతలు అనేవి కొనసాగుతున్నాయి. మొత్తం మీద ఒకవైపు భారీగా పోలీసులు మోహరించారు. దాదాపు 300 మంది పోలీసులు, అదేవిధంగా హైడ్రా అధికారులు మోహరించి మొత్తం మీద ఉద్రిక్త వాతావరణం మధ్య ఇక్కడ మేడ్పల్లి పిఎస్ పరిధిలో ఉన్నటువంటి మల్లారెడ్డి కాలేజ్ దగ్గర ఒకవైపు కూల్చివేత ప్రక్రియ అయితే వేగంగా కొనసాగుతుంది. ఇప్పటికే దీనిపైన ఒకవైపు ఏవి రంగనాథ్ కూడా దీనిపైన ముఖ్యంగా స్పందించారు. ఇది ఒకవైపు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు మేము యాక్షన్ తీసుకుంటున్నాం, దీని వెనక ఎలాంటి ప్రలోభాలు లేవంటూ కూడా ఒకవైపు ఏవి రంగనాథ్ స్పష్టం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మాకు ఆయన మీద కక్ష లేదు, మాకు ఆయన మీద ఎలాంటి ఇది లేదు. మంచిగుందని మాత్రం వచ్చి కొనుక్కున్నాం మేము. అట్లా పెట్టి మేము లక్షలు పెట్టి కొనుక్కున్నాం. ఇట్లా అయితే మాకైతే తెలియదు కదా. ఆడికెళ్ళి దగ్గరకు వచ్చిండు ఆయన ఒక్కడు. మేము అందరం ఇక్కడ ఉంటే ఆయన అక్కడ ఉరికిండు. ఆయన ఇప్పుడే కదా మీరు, రేపు మాకేమన్నా కాదని నమ్మకం ఏముంది? మీరు ఏం చేస్తారో చెప్పరు. మరి పోలీసులో కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ మాకు రక్షణ కావాలి అంతే. మా ఫ్లాట్ ఓనర్స్కి మాకేం కావద్దు అంతే. సో చెప్పండి, మీరు ఎప్పటి నుంచి ఉంటారు? వాళ్ళందరూ మాత్రం మేము 2 years అవుతుంది మ్యామ్, రెంట్కుంటున్నాం. మా చుట్టాలు వస్తే అక్కడ ఆపేస్తున్నారు. ఫ్లాట్ నెంబర్ ఎంత అంటే వాళ్ళకి ఏం చెప్పాలి? రావాలని ఇంత కూడా సెక్యూరిటీ ఉంటే నీళ్ళు వరకు పెట్టుకోండి, మీరు బయట ఎందుకు పెట్టుకుంటారు? జనాలకు ఎందుకు భయపడిస్తారు? రావాలంటే ఫ్లాట్ ఓనర్స్కి మీకు కొనుక్కున్నాం, కొనుక్కోవాలంటే పర్మిషన్ కావాలి మేడం. అమ్ముకోవాలంటే నీదే, అమ్ముకోవాలన్నా కొనాలన్నా మీరే అంటే ఎట్లా మేడం చెప్పండి? జరిగింది, మాకు రక్షణ కావాలి మ్యామ్. ఇక్కడ మల్లారెడ్డి కాలేజ్ దగ్గర రెండు వర్గాలుగా విడిపోయి ఒకవైపు ఒక వర్గం మాత్రం హైడ్రాకు మద్దతు పలుకుతుంది, ఇంకో వర్గం మాత్రం ఇక్కడ కూల్చివేతలు జరగొద్దు, ఆపాలి, ఇది ఖచ్చితంగా ఎక్కడ కూడా అన్యాయం జరగకుండా, ఎక్కడ కూడా ఆక్రమించకుండా ఇక్కడ గోడన్ కాంపౌండ్ వాళ్ళని కట్టిన వీళ్ళు కావాలని కొంతమంది స్థానికులు ఫిర్యాదు చేశారు. దీన్ని ఏమాత్రం పరిశీలించకుండా హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తుంది. దీనిపైన మేము 30 సంవత్సరాల నుంచి నివసిస్తున్నాం, మాకు ఎట్లా బతుకు తెరువు ఎట్లా అంటూ కూడా ఒక వర్గం ప్రశ్నిస్తుంటే, ఇంకో వర్గం ఫ్లాట్ ఓనర్స్ అని వాళ్ళు చెప్తున్నారు. ఫ్లాట్ ఓనర్స్ మేము మాకు చుట్టాలు వచ్చే సమయంలో అందరూ కూడా ఎంక్వైరీ చేసిన లోపలికి ఏదైనా ఎమర్జెన్సీ హాస్పిటల్కి వెళ్ళాలన్నా మొత్తం చుట్టూ తిరగాల్సి వెళ్తుంది. మధ్యలో ఎక్కడ కూడా దారి లేకుండా మొత్తం కాంపౌండ్ వాళ్ళు కట్టడంతో మాకు చాలా ఇబ్బందిగా మారింది. మేము ఇక్కడ మొత్తం అన్ని సదుపాయాలు ఉండడంతో మేము ఇక్కడ ఇల్లు కొనడం ఇప్పుడు మేము చేసిన నేరం అంటూ వాళ్ళు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తారు. ఇంకోవైపు మాకు ప్రాణాపాయ స్థితి ఉంది, మాకు రక్షణ కలిగించాలంటే ఒకవైపు పోలీస్ డిపార్ట్మెంట్ని వాళ్ళు వేడుకుంటారు. కెనపర్సన్ శివతో కలిసి శిల్ప హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.